ఫ్రెండ్స్, మునగాకు పోషకాల గని. ఇందులో విటమిన్లు ఏ, సి, ఈ ఇంకా బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, ఐరన్ ఇంకా ప్రోటీన్స్ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అసలు మునగ చెట్టును మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి, డయాబెటీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక చర్మ ఆరోగ్యానికి, జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం, జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా మంచిది. ఇంత మిరాకిల్ ట్రీ ఆకులను మీరు మిస్ చేసుకుంటున్నారా? ఇప్పటి వరకు మీకు తెలియనట్లయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మునగాకును కూడా మీ ఫుడ్లో ఒక రొటీన్గా మీరు ఎప్పుడు ఆకుకూరలు ఎలా వండుకుంటారో అలాగే వండుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మునగాకు పప్పు చేస్తున్నాను. పప్పు ముందుగా ఉడకపెట్టేసుకుంటాము. ఆ తర్వాత ఇలా ముప్పావంతు పప్పు ఉడికిపోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ రెసిపీలో పొడిగానే ఉంటుంది పప్పు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకబెట్టేసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు అది ఉడకపెట్టిన తర్వాత పక్కన ఉంచేసుకుని వేరొక ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఈ మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి ఇవన్నీ కూడా, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి. పొడి పప్పులా వస్తుందనమాట. ఈ రెసిపీ తిని చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే మునగాకు శుభ్రం చేసి ముందే కడిగి పెట్టేసుకున్నాను, ఆరబెట్టుకున్నాను. సో మునగాకు కూడా వేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని ఆ పప్పుకి ఈ మునగాకు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అయిపోయింది పొడిపప్పు మునగాకు అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మునగాకు పప్పులో ఈ విధంగా వేసి వండుకొని ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. వారంలో ఒక్కసారైనా ఈ రెసిపీ తినండి ఫ్రెండ్స్, మీకు చాలా మంచిది హెల్త్కి. ఇంత మంచి రెసిపీ చెప్పిన నాకు ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మరింత మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్.